మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అంజలి ఛానల్‌కి మీరిస్తున్న ఆదరణ, మీరు చూపిస్తున్న ఆహ్, ఇంతటి ఆదరణకు నేను చాలా ముగ్ధుడినవుతున్నాను. అదేవిధంగా మీరు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్త వాళ్ళు చేరుతూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో మీకు అంటే ఇది శ్రావణ మాసం కదా! శ్రావణ మాసంలో అందరూ శ్రావణ మాసం యొక్క గొప్పతనం, అమ్మవారి గురించి అందరూ చెబుతారు గానీ, ఈ మాసానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే హయగ్రీవుడు. హయగ్రీవుడు అంటే హయగ్రీవుడు కూడా సరస్వతి అమ్మవారంతటి గొప్ప వ్యక్తి. చెప్పాలంటే ఈయన్ని మనం ఆరాధించినట్లయితే చాలా 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 అందుట్లో ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న లేదంటే చదువుకుండే విద్యార్థులకి ఈయన్ని ఆరాధించినట్లయితే చదువు విషయంలో ఏమాత్రం కొదువ లేకుండా చక్కగా మంచి పొజిషన్‌లో మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పటానికి ఏమాత్రం సంకోచం లేదు. ఏమాత్రం సంకోచం లేదు. ఎవరి ఆరాధన చేస్తే హయగ్రీవ ఆరాధన. హయగ్రీవుడు అంటే మీకు జస్ట్ లైక్ హార్స్ లాగా ఉంటుంది ఫేసు. మీరు గుర్తుపడతారు. ఆయన్ని మనం ఒక్కసారి మంచి శ్లోకంతోటి ధ్యానం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఈ విషయానికి మీరేమంటారు? ఏమంటారు? చక్కగా ఆ శ్లోకాన్ని చదవండి అంటారు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మీకు వినిపిస్తాను. హయగ్రీవ శ్లోకాన్ని, హయగ్రీవ మంత్రాన్ని జపిస్తాను. నేను 1కి 2 సార్లు చదువుతాను. మీరు రాసుకోగలిగితే రాసుకోండి. మీ పిల్లలకి నేర్పండి. చదువులు చాలా బాగా వస్తాయి. మా వాడు మా మాట వింటలేదు అన్నాడు కూడా మాట వింటాడు. చదువు బాగా చదువుకుంటాడు, గొప్పోడవుతాడు. చదువు వస్తే ప్రపంచాన్ని జయించొచ్చండి. ప్రపంచంలో ఎక్కడైనా మనం తిరగొచ్చు. చదువు లేనివాడు సున్నా. చదువు లేనివాడు సున్నా. చదువు లేనివాడు మూర్ఖుడు. మూర్ఖులు కొంతకాలం రాజ్యాలు ఏలారు, ముఖ్యమంత్రులయ్యారు. ఏలుముద్రలు వేసేవాళ్ళు కూడా ముఖ్యమంత్రులయ్యారు. కారణం ఏంటంటే మూర్ఖులు కాబట్టి. అదే చదువుకున్నాడైతే ఇది చేయొచ్చా చేయకూడదా విచక్షణ జ్ఞానం ఉంటుంది. కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచిస్తూ నిదానిస్తాడు. నిదానించి రాణిస్తాడు. వాడి బిహేవియర్ వలన వాడు ఎప్పటికైనా గొప్పవాడవుతాడు. ఒక్కసారి ఒక 5 సంవత్సరాలు పరిపాలించినంత మాత్రాన గొప్పతనం కాదు. వాడిని ఈవేళ మనం ఏం చెప్పుకుంటున్నాం? మూర్ఖుడు అని చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే ఎవరి పరిపాలనలో కూడా ఆ నిశానీ ముఖ్యమంత్రి యొక్క పరిపాలనలో ఉన్నంతమంది మంత్రులు ఎవరి పరిపాలనలో కూడా చరిత్రలో చూసినా ఏ చరిత్రలో చూసినా లేరు. ఆ ఏలుముద్ర ముఖ్యమంత్రి మన కంబైన్డ్ ఆంధ్రాని పరిపాలించాడు. ఎంత ఎక్కువ మందికి ఇవ్వాలంటే అంత ఎక్కువ మందికి చిన్న శాఖల్ని 2గా విభజించి ప్రతివాడికి ఒక మంత్రి పదవి కట్టబెట్టి ఏదో పబ్బం గడిపేసుకున్నాడు. అతి తెలివితేటలు అంటారే అది. కానీ దానివలన ఒరిగింది ఉపయోగం వచ్చింది ప్రజలకు ఏమీ లేదు. ప్రజలకు ఉపయోగపడే పని చేసి ఏ ముఖ్యమంత్రి అయినా నేను శభాష్. ఆయన అబ్బా ఏం పరిపాలన రా, నిజంగా గ్రేట్. ఆ రోజుల్లో రోడ్లేశారు, లేదంటే ఏంది పంచాయతీ ఆఫీసులు కట్టారు, సిమెంట్ రోడ్లు వేశారు, ఊరూరా బస్టాండ్లు కట్టారు, స్కూల్ పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు కట్టారు. అంతకుముందు చెట్ల కింద చదువుకునేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత అబ్బా అసలు స్కూలు బిల్డింగులు కట్టాడు, ఎంత బ్రహ్మాండంగా కట్టాడు. బస్టాండ్లు కట్టాడు, ఎంత బాగా కట్టాడు. పంచాయతీ ఆఫీసులు కట్టాడు, ఎంత బాగా. అన్ని ఊళ్ళల్లో ఒకే రకమైన డిజైన్ తోటి పంచాయతీ ఆఫీసులు, మండలం ఆఫీసులు చక్కగా కట్టి
ప్రజలకు అందించాడు. ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. రూ. 2 కిలో బియ్యాన్నిచ్చి దారిన పోయే ప్రతి వ్యక్తి కూడా శభాష్ అనేలాగా అనిపించుకున్నాడు ఆయన. గొప్ప వ్యక్తి. నాకు తెలిసి హైదరాబాద్‌లో 1984 తర్వాత ఒక సంవత్సరం 85, 86లో మీకు ఎక్కడ కూడా ఆ రిక్షా 3 చక్రాల సైకిల్ రిక్షా ఒక్కటి కూడా లేదు. అన్నీ మాయమైపోయినాయి. రూ. 2 కిలో బియ్యం మహిమ. ఈరోజు కూడా ఆ రిక్షా అనేది ఎక్కడ కనపడదు. అదే చూడండి, మీకు పశ్చిమ బెంగాల్ మీకు చెప్పాలంటే రిక్షాలు చాలా ఎక్కువ. పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా సిలిగురి, జల్పాయిగురి అంటారు. అక్కడ 2000 పైచిలుకు ఇప్పటికి కూడా రిక్షాలు తిరుగుతాయి. రిక్షాల మీద పొట్టబోసుకుంటారు. అక్కడ రిక్షా కార్మికులు. అక్కడ చాలా రిక్షాలు మీకు కనిపిస్తాయి. రిక్షా చూడాలి అంటే పశ్చిమ బెంగాల్ సిలిగురి పోవాల్సింది. సిలిగురి లేక జల్పాయిగురి అంటారు. అక్కడ పోవాల్సి మన పిల్లలకి రిక్షాలు అక్కడ చూపించాల్సింది. ఇక్కడ లేవు. కంబైన్డ్ ఆంధ్రాలో 86కి వ్యానిష్ అయిపోయినాయి. కారణం ఆ యొక్క గొప్ప ముఖ్యమంత్రి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఈ పాటికి గుర్తొచ్చే ఉంటుంది. రూ. 2 కిలో బియ్యం ఎవరు పెట్టారో ఆయన. ఆయన్ని కాపీ కొడుతూ అవసరం లేని వాటికి అన్నిటికీ అప్పచెప్పి దేశాన్ని కొల్లగొట్టాడు ఇటీవల ఒక ముఖ్యమంత్రి. మన పేరొద్దండి, మనకు అవసరం లేదు. మంచిని చెడుని మాట్లాడుకుందాం, పేర్లతో పని లేదు. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సరే, వీటన్నిటికీ కారణం ఒక సరస్వతీదేవి, ఒక హయగ్రీవుడు, ఒక చదువు తత్వం, ఒక మానవత్వం. ఇవన్నీ చెప్పాలని నాకు అనిపించింది, చెబుతున్నాను. మీకు హయగ్రీవుడు యొక్క మంత్రం జపించినట్లయితే రోజు చదువుల తల్లి నీ ఇంట్లోనే ఉంటుంది, అమ్మవారు మీ ఇంట్లోనే ఉంటుంది. సో దట్ నేను ఆ మంత్రాన్ని మీకు వెంటనే వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వినండి. ఒక్కొక్క లైన్ 2 సార్లు చదువుతాను. రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నా మనవి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం, సర్వ విద్యానాం ఆధారం సర్వ విద్యానాం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుణ్ణి ఉపాసించినట్లయితే, ఆయన్ని స్మరించినట్లయితే రోజు ఈ యొక్క జ్ఞానం కలిగి చక్కని చదువులు మనకి అబ్బి గొప్పవాళ్ళు అవటం అనేది 100కి 200 పాళ్ళు ఇది ఖచ్చితమని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. మీ పిల్లలకి ఈ యొక్క శ్లోకాన్ని నేర్పండి. రోజు పొద్దున పూట చదవబోయే ముందర 4 లేపండి. పిల్లల్ని బాగా చదువుకుంటారు, గొప్పవాళ్ళు అవుతారు. మీరు లేచినట్టుగా 9కి లేవబాకండి. మీరు లేచినట్టుగా 8కి లేపబాకండి. వాళ్ళకి అలారం పెట్టి 4 గంటలకు లేపండి. చక్కగా లేస్తారు, చదువుకుంటారు. ఆ చదివే టైంలో ఆ 4 గంటల సమయంలో చదివితే చక్కగా మెమరీలో అలా ఉండిపోతుంది. ఈరోజు కూడా నేను 10th క్లాస్లో చదువుకున్న చదువు, ఆ స్టోరీలు, వన్స్ అపాన్ ఏ టైం అని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది. అది ఈరోజు కూడా నా కంటత. ఈరోజు కూడా నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా మీ పిల్లలను కూడా గొప్పగా తయారు చేయాలంటే 4 గంటలకు లేపండి. ఈ హయగ్రీవుడి శ్లోకం చదివించండి. ఆ హయగ్రీవ శ్లోకం తర్వాత వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుకుంటారో ఆ సబ్జెక్ట్ చదవమని చెప్పండి. వాళ్ళు నిష్ణాతులు అవ్వకపోతే నాకు 6 months తర్వాత మీరు ఈ శ్లోకం చదవమని చెప్పారు, చదివించాము. మేము 4 గంటలకు లేపి మరీ చదివించాము. మా పిల్లలు బిహేవియర్ మారలేదు, వాళ్ళ చదువు ఇంప్రూవ్ కాలేదు అని నాకు నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి నన్ను తిట్టండి. నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను బాధ్యుడిని.
939-2585 939-2585 469 469. ఇంకొకసారి చెప్తాను చూడండి. నాకు ఫోన్ చేయటానికి 939-2585-469. అదే నా వాట్సాప్‌కు మెసేజ్ పెట్టడానికైతే 9491884412 9491884412 ఈ నంబర్‌కి వాట్సాప్ పెట్టొచ్చు. వాట్సాప్ పెట్టండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పిల్లల్ని 4కి లేపి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చదువుకోవడానికి కూర్చోబెట్టబోయే ముందర హయగ్రీవ మంత్రాన్ని ఒక్కసారి చదువుకొని వాళ్ళని చదువు మొదలుపెట్టమనండి. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కారో నేను చెప్తాను. వాళ్ళకి 100% మార్కులు ఎందుకు రావో చూస్తాను. ఇది నా ఛాలెంజ్ అని చెప్తున్నాను. అంజలి ఛానల్ ద్వారా అండ్ ఎన్కేబీ థాట్స్ ఛానల్ ద్వారా ఇది నా యొక్క విజ్ఞప్తి మరియు ఛాలెంజ్. ఇది ఇంతవరకు మీరు విన్నందుకు, ఆచరణలో పెడుతున్నందుకు నాకు చాలా సంతోషము. థ్యాంక్ యూ వెరీ మచ్.